బ్రదర్ ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సందీప్ అన్న. మేము నల్గొండ నుంచి వచ్చాము. మేము 2020లో రాసాము. బట్ లాంగ్ జంప్ వల్ల పోయిందనమాట. 23 మార్చ్‌లో లాంగ్ జంప్ అయింది. సరే మనకు అదృష్టం లేదని చెప్పేసి నేను లైట్ తీసుకొని ప్రైవేట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను. ప్రిపేర్ అవుతూను నేను మ్యారేజ్ చేసుకున్నాను అనమాట. అంటే ప్రైవేట్ జాబ్ చేస్తూ నేను మ్యారేజ్ చేసుకున్నాను అనమాట. సరే ఆ తర్వాత 23 డిసెంబర్‌లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే నేను నా వైఫ్‌కి చెప్పుకొని వాళ్ళ అమ్మ నాన్నకు కన్విన్స్ చేసుకొని నేను ఫ్యామిలీని ఇంటికాడ పెట్టి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నా. నాకు ఒక పాప అన్న. వాళ్ళకు వస్తుంది, గవర్నమెంట్ వచ్చింది, 31 జీవో తీసుకొచ్చారు, 34 చేశారు, ఏజ్ వస్తుంది. సరే 24 సెప్టెంబర్లో జాబ్ క్యాలెండర్ అంటే నేను ఇందులో దిగానన్న. 25 ఏప్రిల్లో పక్కా మీకు వస్తుందని చెప్పేసి ఒకటి రిలీజ్ చేశారనమాట. రిలీజ్ చేస్తే ఆ జీవో దాని ప్రకారం నేను ప్రిపేర్ అవుతున్నా. గత 2 ఇయర్స్ నుంచి నేను దిల్షాన్లోనే ప్రిపేర్ అవుతున్నా. నేను ఇప్పటి వరకు ప్రతిరోజు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మార్క్ టెస్ట్లు రాయడం, డైలీ టెస్ట్ రాయడం, అట్లా 90 టెస్ట్లు రాసాను. అయితే ఫ్యామిలీని దూరంగా పెట్టి ఎప్పుడో 2 మంత్స్కి ఒకసారి వెళ్ళి నేను ఇట్లా ప్రిపేర్ అవుతూ ఉన్నాను. నాది ఇప్పుడు తీరా చూస్తే 32 ఇయర్స్ 25 డేస్ అండి. 25 డేస్ తోటి నాకు పోతుందన్న. నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను. నాకు పాపను దూరం పెట్టాను. నా వైఫ్ సపోర్ట్ తోటి నేను చదువుతున్నాను అనమాట. వాళ్ళ మమ్మీ డాడీ నా వైఫ్ని చూసుకుంటూ, తన పాపను చూసుకుంటూ, ఏ సమస్య ఉన్నా నా దగ్గర రానియకుండా వాళ్ళే చూసుకుంటున్నారు అన్న. నేను నా పాప ఫోన్ చేసి, నువ్వు మంచి చదువుకున్నానా అంటుంది. నేనేం చెప్పాలన్నా, ఏం చెప్పాలన్నా, ఇట్లా రోడ్ల మీద తిరుగుతున్నా. నోటిఫికేషన్ రానప్పుడు స్టడీ హాల్లో ఉన్నా, ఇప్పుడేమో రోడ్ల మీద తిరుగుతున్నాను. రేవంత్ అన్న ఒక బిడ్డ ఉంది, వాళ్ళ నాన్న సీఎం అవ్వాలని ఆశ ఉంది. అండ్ నా బిడ్డ కూడా నేను కానిస్టేబుల్లో గవర్నమెంట్ జాబ్ కొట్టాలని నా బిడ్డ కూడా ఉంటుంది కన్నా. నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలన్నా? ఇప్పుడు నా అత్తమామకి ఏం చెప్పాలి? వాళ్ళ అత్తమ్మ పెళ్ళైన వాళ్ళకి ఎట్లా ఉంటుంది, టార్చర్ ఇట్లా ఉంటుంది తెలుసు. అలా ఎలా ఇచ్చారు, ఇప్పుడు జాబ్ చేయట్లేదు అంటారు. వాళ్ళు నా దాకా తీసుకురాకుండా వాళ్ళే బాధపడుతున్నారన్న ఇంటి దగ్గర. సరే అబ్బాయి చదువుకుంటున్నాడు, టైం ఇద్దాము, సెట్ అయితే నా బిడ్డ సెట్ అవుతుంది కదా అని ఉన్నారన్న. వాళ్ళు రిలేటివ్స్ ఎన్నో మాటలు వస్తున్నాయి. అయినా కూడా నా వైఫ్ తను జాబ్ చేసుకుంటూ నాకు సపోర్ట్ చేస్తుందన్న. అయితే గవర్నమెంట్ జాబ్ వస్తే అంతా సెట్ అవుతామని ఉంటే తీరా చూస్తే 25 డేస్ తోటి పోతుంది. ఏమందన్న ప్లీజ్ అన్న, నా బిడ్డకి నేను సమాధానం చెప్పుకోవాలన్నా. ఏదో ఒకటి చేయండి అన్న. నాన్న జాబ్ ఏమైంది ఇప్పుడు 2.5 ఇయర్స్కి నాన్న బాగా చదువుకుంటుంది. నెక్స్ట్ ఇయర్కు జాబ్ ఏది నాన్న అడిగితే నేనేం చెప్పాలన్నా? ప్లీజ్ రేవంత్ అన్న, మీకు దండం పెడతాన్నా, మాకు ఏజ్ రిలాక్షన్ ఇవ్వన్నా. మేమేం ధర్నాలకు రాలేదన్నా, బతలాడుకోవడానికి వచ్చానన్నా. నా ప్రిపరేషన్ అంతా వేస్ట్ అవుతుందన్నా. ఇదే ప్రైవేట్ జాబ్ చేసుకున్నా కూడా ఇంత శాలరీ వచ్చేదన్న. అది మానేసి మరి మీరు ఇచ్చిన జీవో ప్రకారం మేము ప్రిపేర్ అవుతున్నాం. మిమ్మల్ని నమ్మే వచ్చామన్నా. రేవంత్ అన్న లేకపోతే 31 జీవో లేకపోతే మాకు ఏజ్ రాకపోతే మేము దిగేటోళ్ళం కాదు కన్నా. 87 తీసుకొచ్చి ఉన్నదాన్ని 2 ఇయర్స్ తగ్గించి పెంచాల్సింది పోయి అలాగే చాలా మంది ప్రిపేర్ అవుతున్నారన్న. 34 ఉంది కదా అని 33 ఇయర్స్ స్టార్ట్ చేసిన వాళ్ళ ఏజ్ ఇప్పుడు 36 అయింది. వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కన్నా. నాతో పాటు కొట్టమో సెకండరీ అన్న. మాకైతే అవకాశం మిమ్మల్ని ఏం పోస్టులు ఇవ్వమని అడుగుతలేము, లేదంటే డైరెక్ట్ జాబ్ ఇవ్వండి మేము మీకు ఓటేసామని అడగట్లేము. మీకే ఓటేసామన్న, మా హిస్టరీలు చూసుకోండి అన్న, మాది కాంగ్రెస్ పార్టీ అన్న. నేను నాతో పాటు నలుగురిని అడిగాను. నా అత్తమామతో నా వైఫ్తో కూడా నేను వేయించానన్న. బట్ నాకు తీరా చూస్తే వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలన్న, రిలేటివ్స్కి ఏం సమాధానం చెప్పుకోవాలి, ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి, నా ఫ్యామిలీకి ఏం సమాధానం చెప్పుకోవాలి. ప్లీజ్ అన్న రేవంత్ అన్న, మీకు ఏజ్ రిలాక్సేషన్కి వచ్చామన్నా. 36, 38 అయ్యింది అన్న. మాకు సత్తా ఉంటే కొట్టుకుంటాం, లేకపోతే లేదు. సరే మెయిన్స్లో రాకపోతే మాదే మిస్టేక్ అయిందని మేము ఒప్పుకుంటాము. ప్లీజ్ మాకు అట్లీస్ట్ అవకాశం ఇవ్వన్న, దండం పెట్టుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ. మీరు బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నారు? నా పేరు ఖజా ఖుషీదీన్ అండి. నేను మహబూబ్ నగర్ నుండి వచ్చాను. నేను ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్నా. లాస్ట్ టైం 2022 ఎస్ఐ దాంట్లో నాకు 30 సెకండ్స్లో లిగమెంట్ ప్రాబ్లం వచ్చి లాంగ్ జంప్లో పోయిందండి. అయితే ఇప్పుడు నాకు 36 వస్తుంది. ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే ఏజ్ 38 ఎస్ఐకి ఇవ్వాలి, కానిస్టేబుల్కి 36 ఇవ్వాలి. ఎందుకంటే 4.5 ఇయర్స్ నుండి నోటిఫికేషన్స్ లేవు. ఇప్పుడు ఈ 4 ఇయర్స్ నుండి నోటిఫికేషన్స్ రాకపోవడం వల్ల అది గవర్నమెంట్ మీద తప్పు అవుతుంది, కానీ ఆస్పిరెంట్స్కి కాదు కదా. మా తప్పు దాంట్లో ఏం లేదు. ఇప్పుడు లాస్ట్ టైం ఉన్న దానికంటే ఇంకా 2 ఇయర్స్ తక్కువ చేసి ఇవ్వడం వల్ల ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఏమంటే వేరే నోటిఫికేషన్స్ కూడా ఏం రావట్లేదు. ఇప్పటివరకు వచ్చిన అన్ని నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో 22, 19, 10 అట్లనే వచ్చినాయి. ఏవి వచ్చినా సరే చాలా ఆస్పిరెంట్స్ చాలా టైం నుండి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇట్లా డిలే అవ్వడం వల్ల ఏజ్ ప్రాబ్లం అవుతుంది, ప్రిపరేషన్కి కూడా ప్రాబ్లం అవుతుంది. చాలామంది వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో హాస్టల్లో ఉంటూ ప్రిపేర్ అవుతున్నారు. ఇంత డిలే అవ్వడం వల్ల అందరూ సఫర్ అవుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్కి మేము డిమాండ్ చేసినది ఏంటంటే, దయచేసి మేము ఎన్ని రోజులు 2 మంత్స్ నుంచి తిరుగుతున్నాము, అందరూ ఏదో ఒకటి చెప్పి తప్పుకుంటున్నారు, కానీ ఎవరు సహాయం చేయట్లేదు. దయచేసి సీఎం గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మాకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వండి. మేము అడుగుతున్నది ఓన్లీ అవకాశం మాత్రమే. మీరు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే జాబ్ ఇచ్చినట్లు అవ్వదు కదా. ఒక అవకాశం ఇవ్వండి, మాకు వీలైతే మేము కొట్టుకుంటాము, రాకుంటే మళ్ళీ వేరే దాంట్లో వెళ్ళిపోతాం. మేము ప్రైవేట్ జాబ్స్ మానేసి
అన్ని మానేసి ఏమో గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాము. గవర్నమెంట్ చాలా డిలే చేస్తుంది, మాతో ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది. ప్లస్ మనతో పాటుగా ఇంకొక అభ్యర్థి ఉన్నారు. బ్రదర్, ఎన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నారు మీరు? ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? నేను గతంలో ఒకసారి 7 మార్కులతో నాకు మిస్ అయింది. నేను ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నా. అది 31 జీవో తీసుకొచ్చి 34 సంవత్సరాలు చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగాలి. అంటే 34 సంవత్సరాలు ఉన్నది కదా, అప్పుడు మనకు మిస్ అయిందిగా. ఈసారి కూడా అవకాశం వచ్చిందని నేను ఒక్కటి కాదు, నాతో పాటు 30 లక్షల 3 లక్షల మంది, 30 లక్షలు కాదు 3 లక్షల మంది 3 లక్షల మంది మళ్ళీ వివిధ జిల్లాల నుంచి వచ్చి దిల్సుఖ్నగర్లో, అశోక్ నగర్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం. అంటే 4 సంవత్సరాలు అవుతుంది ఎలాంటి నోటిఫికేషన్ లేక పోలీసులది. వీళ్ళు ఎప్పుడు ఈ 31 జీవో తీసుకొచ్చి 34 సంవత్సరాలు పెంచినప్పుడు ఏమో ఎలాంటి పోలీస్ నోటిఫికేషన్ లేదు. అప్పుడు తీరా సరే మనకి ఇస్తారేమో, ఇప్పుడు మళ్ళీ త్వరలో మళ్ళీ ఒకసారి ఉప ముఖ్యమంత్రి ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసిండు. అది ఎటుపోయిందో ఏమో కానీ దాంట్లో ఎన్ని ఉన్నాయనుకో 17,000 పోస్టులు ఉన్నాయని చెప్పారు. ఏటీ న్యూస్లలో ఒకసారి 14,000, ఒకసారి 19,000, ఒకసారి 17,000. అంటే మనము ఇన్ని పోస్టులు ఉన్నాయిగా. ఈసారి ఏజ్ కూడా 34 సంవత్సరాలు పెంచిండుగా, మంచి అవకాశం వచ్చిందని చాలా మంది అంతా మనం మళ్ళీ వచ్చి అశోక్ నగర్లో, దిల్సుఖ్నగర్లో చదవడం స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఏముంటుందని ఒక 7 మార్కులతో పోయినాగా. ఈసారి ఎట్లయినా మనం ఎక్కడ పోయినాం, ఈ మ్యాథ్స్లో, ఈ ఇంగ్లీష్లో, ఈ సబ్జెక్టులు మనల్ని అవి పోయినాయి. ఈసారి అవి ఫోకస్ చేయాలి. ఈసారి ఎంత సరే 2 లక్షలైనా 3 లక్షలైనా సరే, ఎంత అప్పైనా సరే సార్ జాబ్ కొట్టుకొని బయటపడాలనే ఉద్దేశంతో నేను ఒక్కటి కసి కాదు, అందరి కసితోటి అందరం వచ్చినాం. తీరా దగ్గరికి వచ్చే వరకల్లా నువ్వు ఏం చేసినావు, దాన్ని మళ్ళీ 87 జీవో తీసుకొచ్చి, కొత్త జీవో తీసుకొచ్చి మళ్ళీ 32 చేసినావు. అవసరం అయితే 34 దాన్ని 36 పెంచాలి. నువ్వు 32 చేసినావు. మీ 3 లక్షల మంది 3 సంవత్సరాల నుంచి చదువుతున్నాం. అంటే మాకు ఎంత అప్పు అవుతుంది? హాస్టల్లో 6,000, స్టడీలో 1,000 రూపాయలు, కోచింగ్ సెంటర్లో 20,000 ఉన్నది, 15,000 ఉన్నది, 16,000 ఉన్నది. ఎవరు ఏం తక్కువ తీసుకోరు. మా పోయినసారి మేము కోచింగ్ వచ్చినాం, ఈసారి ఏమన్నా తక్కువ తీసుకో అంటే 1,500 తగ్గిస్తారు. మాకు తీరా చెప్తున్నా, కానిస్టేబుల్కి 36 సంవత్సరాలు పెంచాలి, ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచాలి. మేము పెంచకపోతే మరొక తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఎంతకన్నా తెగిడిస్తాం. ఇంకోటి మేము రోడ్ల మీద ఎక్కడ కొట్లాడతలేమన్నా. ఇంత ముందుకు 19,000 ఉద్యోగాలు ఉన్నాయని చాలా మంది రోడ్ల మీద మా నిరుద్యోగ మిత్రులు చాలా మంది కొట్లాడారు, ఫైట్ చేశారు, కొంతమంది కేసులు కూడా అయినాయి. మేము అట్లా చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ 19,000 ఉన్నాయి. మాకు ఒకసారి వెయిట్ న్యూస్లో 14,000 అన్న 9,000 అన్న, తీరా 5,000 ఉన్నాయి. 5,000 నుంచి 7,000కి వచ్చి రోడ్ల మీద కొట్లాడితే 7,000 పైన ఇచ్చినాం. మేము అట్లా ఇంకా పోస్టులు ఇంకా కావాలని అడుగుతున్నాము. బలంగా ఏమంటున్నాము అంటే, సరే 7,000 పైన ఇచ్చినావు కదా, అందులో మేము కూడా ఉండాలి కదా, మాకు కూడా ఏజ్ పెంచాలి కదా. అందుకే కానిస్టేబుల్కి 36 సంవత్సరాలు పెంచమంటున్నాం, ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచమంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, హైదరాబాద్, రంగారెడ్డికి ఈ జిల్లాలలో 4 కమిషనరేట్లు ఉన్నాయి. పాత రాజకొండ కమిషనరేట్గా అసలు ఒక్క పోస్ట్ కూడా లేదు. అదొక ఏదో జీవో తీసుకొచ్చారు 81 ఫ్యూచర్ సిటీ అన్నా, 81 అంతేగా, 81 జీవో తీసుకొచ్చారు. ఆ ఫ్యూచర్ సిటీ అన్నాడు. ఆ ఫ్యూచర్ సిటీ తీసుకొచ్చి మాకు ఫ్యూచర్ లేకుండా పోతుంది. 33 జిల్లాలతో పాటు మా ఈ 2 జిల్లాలకు సంబంధించిన కమిషనరేట్లు కూడా పరీక్షలు రాస్తాం. వాళ్ళేమో చదువుకుంటారు స్టడీలలో, మా కోసం ఉద్యమం చేయమంటే వాళ్ళు వస్తారన్నా? అంటే మీ 2 జిల్లాలో మీరే కొట్లాడాలంటే ఇప్పుడు మళ్ళీ తెలంగాణ, ఆంధ్ర పంచాలాగా పెడుతున్నాడు. అంటే నువ్వు ఈ జిల్లాలన్నీ వేరుగా వేయకు. మళ్ళీ ఎట్లయితే అంటే ఇప్పుడు మన ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా లాగా మమ్మల్ని 2 జిల్లాలను సపరేట్ చేయొద్దు అంటున్నా. మాకు జిల్లాలో గొడవలు పెట్టద్దు. మేమంతా మిత్రులమంతా కలిసి ఉంటాం. ఏ జిల్లాకు పోయినా అంతా ఇక్కడ వచ్చినామంటే అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. 10 ఉమ్మడి జిల్లాల ప్రకారంగానే ఈ నోటిఫికేషన్ ఇవ్వాలి. మాకు మాత్రం ఈ 2 జిల్లాల కమిషనరేట్లో ఎంబడే మాకు రిలీజ్ చేయాలి పోస్టులు. లేకపోతే ఇది ఏజ్ కోసం ఒకటి, ఈ 2 జిల్లాల కోసం మేము ఫైట్ చేస్తున్నాం. ఖచ్చితంగా న్యాయం చేయాలి. జరగకపోతే మాత్రం మేము 3 లక్షల మంది దీక్ష కూర్చుంటాం, ఎంతకన్నా తెగిడిస్తాం. జై తెలంగాణ. చెప్పండి బ్రదర్, ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నారు? ఏ జిల్లాలో? అది మహబూబ్ నగర్ జిల్లాలో. నేను 5 ఇయర్స్ నుంచి ప్రిపరేషన్ అవుతున్నాను. వాస్తవానికి ఈ 4 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వయోపరిమితి పెంచాలని, మేము కలిసిన మంత్రి లేడు, ఎమ్మెల్సీ లేడు, ఎమ్మెల్యే లేడు, వయోపరిమితి పెంచాలంటే ప్రభుత్వానికి ఎంత చెప్పన్నా ఒక జీవో, ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోద్ది. దానికోసము నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి రోడ్ల మీద కుక్కలు తిరిగినట్లు తిరుగుతున్నాం. మేము ప్రిపరేషన్ అంతా పక్కకు పెట్టి, గత ప్రభుత్వంలో మాకు జరిగినటువంటి అన్యాయం 46 జీవో వల్ల, లాంగ్ జంప్ వల్ల, హాఫ్ మార్క్ తోటి 1 మార్క్ తోటి మిస్ అయినటువంటి నిరుద్యోగులము ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ వస్తున్నట్టు డెఫినెట్గా మెరిట్ లిస్టులో మేము ఉంటామని చెప్పి ఒక ఆశతోటి మేము ప్రిపరేషన్ అవుతున్నాం. తీరా నువ్వు మేము అడగకన్నా ముందే వయోపరిమితి పెంచిండు, 31 జీవో తీసుకొచ్చి 32 నుంచి 34 వరకు. మేమేమనుకున్నామంటే మా నిరుద్యోగుల బాధ కళ్ళారా చూసారు, మా దగ్గరకు వచ్చారు, మా బాధలు విన్నాడు కాబట్టి మేము అడగకన్నా ముందే వయోపరిమితి పెంచిండు అని చెప్పి గ్రామాలకు వెళ్ళిపోయినటువంటి నిరుద్యోగులందరూ ప్రిపరేషన్కి వచ్చినాం. తీరా ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ 87 జీవో తీసుకొచ్చి వయోపరిమితి తగ్గించడం ఏమనలేదు. దీంట్లో వయోపరిమితి పెంచాడని చెప్పి మేము వినతి పత్రాలతోటి మీ గాంధీ భవన్ చుట్టూ, ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతుంటే, ప్రజాభవన్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఆయన రాజకీయ శక్తులు అడ్డుకుంటున్నాయి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమనలే, నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీలను నమ్మి మోసపోయినామని చెప్పి స్టేట్మెంట్ రాసి, లెటర్లు రాసి చనిపోతూ ఉంటే దాని గురించి స్పందించకుండా
నువ్వు వయోపరిమితి పెంచండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి రాజకీయ శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము గతం లోపల మోసపోయినాం కాబట్టి దయచేసి మా బాధలన్నీ మీకు తెలుసు, మీరు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి. లాంగ్ జంప్ వయోపరిమితి పెంచి దాంతోపాటు లాంగ్ జంప్ అన్ని రాష్ట్రాలు, పక్క రాష్ట్రంలో కూడా చూసుకుంటే 30 సంవత్సరాలు ఉంది వయోపరిమితి, అన్ని రాష్ట్రాల్లో 35 సంవత్సరాలు ఉంది. లాంగ్ జంప్ 3.8 ఉంది. నీకు తగ్గించడానికి ఏం పని అవుతుంది? ఆయన TSLPRB బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆంధ్ర ప్రాంతంలో కూడా 3.8 మీటర్స్ ఉన్నాయి, వయోపరిమితి 30 సంవత్సరాలు ఉన్నాయి. మరి తెలంగాణలో మాత్రం ఎందుకు మీరు ఈ విధంగా నిరుద్యోగులను ఇంకా తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు? కాబట్టి రేవంత్ రెడ్డి గారికి 3 లక్షల మంది నిరుద్యోగుల తరఫున మేము కోరుకుంటా ఉన్నాం, ఖచ్చితంగా మీరు వయోపరిమితి పెంచండి. మా జీవితాలతో ఆటలు ఆడుకోవద్దు. ఇప్పటికే మా జీవితాలు ఆగమైపోతున్నాయి, మాకు సహనం నశించింది, మేము రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి దయచేసి మా బాధని అర్థం చేసుకొని వయోపరిమితి పెంచుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.